గాలివాన బీభత్సానికి నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పేదలను పీల్చి పిప్పి చేసిందని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. దోషులకు శిక్ష తప్పదు అంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశానికి ఈవేళ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరు కావడం జరిగింది. మరి ఈవేళ జరిగిన సమావేశంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి చాలా వరకు తీవ్రంగా నష్టపోయింది. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రైతులకు న్యాయం చేస్తామనే ఒక భరోసా కూడా ఈవేళ ఈ సమావేశంలో కల్పించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం చెల్లించేటువంటి చర్యలకు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మరి చిత్తూరు జిల్లా మామిడి రైతులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు అనే అంశాలు కూడా మనతో మాట్లాడడానికి రాంప్రసాద్ రెడ్డి గారు అన్న చెప్పండి, ఏంటి ఈవేళ జరిగిన సమావేశంలో ముఖ్య రైతులను ఆదుకుంటామని ఒక భరోసా కల్పించారు? ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారు కావడం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా మామిడి రైతులకు మంచి జరిగే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా నీటి సమస్య ఏదైతే ఉందో కుప్పము పలమనేరు నియోజకవర్గాల విషయంలో భూగర్భ జలాలు కూడా చాలా అడుగంటిపోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ వేసవిలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే అక్కడున్న రైతులకైతేనే అలాగే గృహాలకు ఇండ్లకు ఏదైతే తాగునీరు సౌకర్యం అందించాలో దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకొని వచ్చే 1-2 నెలల్లోనే ఈ సమస్యను అధిగమించేదానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు దాదాపు ఈ గాలివానకే సగం పంట నేల రాలిపోయిన నేపథ్యంలో ఈసారి ధర ఏ విధంగా ఉంటుంది? ఒక ఆందోళన అయితే రైతుల్లో ఉంది, దాన్ని ఏ విధంగా మీరు తీర్చగలరు? ముఖ్యంగా గత 15 రోజుల నుంచి వాతావరణ పరిస్థితుల వల్ల గాలివానల వల్ల చాలా మట్టుకు చెట్లు కూడా ఒదిగిపోవడం, అలాగే పూత కూడా రాలిపోవడం జరుగుతూ వచ్చింది. దీని విషయంలో కలెక్టర్ గారిని నివేదిక అడగడం జరిగింది. తప్పకుండా ఎవరైతే రైతులకు నష్టం జరిగిందో ప్రభుత్వ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుందో దానికి చర్యలు తీసుకుంటాం. తిరుపతిలో మన మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూములకు సంబంధించి మఠం భూములు సర్వే కూడా చేశారు. మరి ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? మరి ఫర్దర్ ఏం తీసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం దీనిపైన? మీ అందరికీ తెలుసు, గత 10 నెలలుగా ఏ విధమైన చట్టాన్ని చేతిలో తీసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఈ ప్రభుత్వంలో నిజంగా ఎవరైతే పేదల యొక్క రక్తం దాగారో, పేదల ప్రజల యొక్క భూములు లాక్కున్నారో, గత 5 సంవత్సరాలు దర్జాగా కూర్చొని మేశారో వాళ్ళందరూ భరతం పట్టేదానికి మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే మీరు ఎవరైతే చెప్పారో ఆ నాయకుల యొక్క భూములను ఫారెస్ట్ భూములు అనుకొని మఠం భూములు అలాగే ఇనాం భూములు ఇలాంటిగా ఏవైతే అక్రమాలు జరిగాయో దాని మీద తగిన నివేదిక అయితే ప్రభుత్వం దృష్టిలోనే ఉంది. తప్పకుండా ఎవరైతే దీంట్లో దోషులను తెలుస్తారో వాళ్ళందరినీ కటకటాల పాలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది మొత్తానికి ఇవాళ డిఆర్సీ మీటింగ్ సమావేశానికి హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒకటే స్పష్టం చేస్తున్నారు, మామిడి రైతులను నష్టపోయినటువంటి వారి అందరినీ కూడా ఆదుకుంటాం. అదే నేపథ్యంలోనే ఏదైతే గత వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటకు తీస్తాం. ఎవరైతే దోషులున్నారో వారందరూ కూడా శిక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే ఒక విషయం అయితే ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.